మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మనం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో అయితే ఉన్నాము. నిమ్మనపల్లి మండలంలో విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. గానవి అనే చిన్నారి ఎవరైతే ఉన్నారో 1.5 సంవత్సరం వయసు కలిగిన చిన్నారి మరణించడం అయితే జరిగింది. వివరాల్లోకి వెళ్తే కొండేగారిపల్లి గ్రామానికి చెందిన సురేష్ పవిత్రల కుమార్తె గానవి ఆరు బయట ఆడుతూ ఉండగా పొలం దున్నుకొని ట్రాక్టర్ పై ఇంటికి వస్తున్న రెడ్డి బాషా ఖాన్ సన్ ఆఫ్ రెడ్డి ఖాన్ అనే వ్యక్తి ట్రాక్టర్ కింద పడి మరణించడం అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా గ్రామం మొత్తం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిప్పేస్వామి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రెడ్డి బాషా ఖాన్ వాళ్ళ ఆయన పేరు వచ్చి రెడ్డి ఖాన్. పాప ఆడుకుంటా అంటే అక్కడి నుంచి ఓన్ స్పీడ్గా పాటలు పెట్టుకొని వచ్చి టైర్ ఎక్కిచ్చేసింది. ముందర టైర్, చిన్న టైర్ తలపైన ఎక్కి పాప అనే స్పాట్ నుంచి చనిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? పాపకి ఏదో న్యాయం చేయండి అని చెప్పి మాకు ఇలా జరిగింది. 1.5 సంవత్సరం. మాది నిమ్మనపల్లి మండలం కొండగారిపల్లి గ్రామ పంచాయతీ. కొండగారిపల్లి మాది. మడి దుండుకునే ట్రాక్టర్ మా ఊర్లో 4-5 ఉన్నాయి. మళ్ళు దుండుకునే ట్రాక్టర్లు. అట్లా నా కొడుకులు వీళ్ళు ఏం చేసినారంటే ఊరికి ఇంటికి ఒక ట్రాక్టర్, 4 ట్రాక్టర్లు 5 ట్రాక్టర్లు ఊర్లో తెచ్చినారు. వీళ్ళకు లైసెన్సులు లేవు. ఫైనాల్టీ బండ్లు తెచ్చేసి కసికిందలు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన పూర్తి స్వాతంత్రం హక్కు వచ్చిన రోజు చిన్న బిడ్డ, పసి బిడ్డ, ఒక 5 ఏళ్ళు పసి బిడ్డ, ఆ బిడ్డను ట్రాక్టర్తో వాడు గుద్దేసినాడు. ఎవరు? ఈ ట్రాక్టర్ నడిపేవాడు. లైసెన్సులు లేక వాని పేరు రెడ్డి బాషా. మాది వచ్చిందే. నా పేరు ఆనంద, నా కూతురు. 2 బిడ్డలు, 2 ఆడబిడ్డలే. ఒక బిడ్డ వయసు 5వ తరగతి, 4వ తరగతి ఒక బిడ్డ చదువుతుంది. ఈ బిడ్డ 4-5 ఏళ్ళు అయింది. అంతే. ఇట్లా పసికిందను ఈ లైసెన్సులు లేక ఈ ట్రాక్టర్లకి ఇచ్చేసి ఊర్లో జనాలు ఈ విధంగా చేసి పెట్టేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం ఇట్లాంటిదే ఒకటి జరిగింది. ఈరోజు మా ఊర్లో ఇదే జరుగుతూ ఉంది. లైసెన్స్ లేని వాళ్ళకు గవర్నమెంట్ ద్వారా దండం పెట్టి విన్నపం చేస్తున్నాం. ఈ పోలీస్ స్టేషన్కు ఈ లైసెన్స్ లేని బండ్లంతా పోలీస్ స్టేషన్కి అప్పగించగల ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి ఇట్లాంటి వాళ్ళకు లైసెన్స్ లేకుండా ఊర్లో కంట్రోల్ చేసి జనాలు కాపాడమని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం సార్. బాగానే చాకున్నారు. వరాలకు పుట్టిందంట. వరాలకు పుట్టిందన్నా. ఆమె ముద్దుగా ఉంటుంది. వరాలతో పుట్టినన్నా.